ఇందుకూరుపేట మండల కేంద్రంలో వెలిసిన శ్రీ ఇందుపూరమ్మ దేశమ్మ అమ్మవార్ల ఆలయంలో నిర్వహించిన మహాకుంభాభిషేక మహోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగిన మహా అమ్మవార్ల కుంభాభిషేక మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అత్యంత సుందరంగా ఆలయాన్ని నిర్మించిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి మహత్కార్యాన్ని భుజాన వేసుకుని ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన సభ్యులందరిపై అమ్మవారి ఆశీస్సులు నిరంతరం ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఆలయాల నిర్మాణం ఎంత ముఖ్యమో వాటి నిర్వహణ కూడా అంతే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఆగమన శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు జరిగేలా చూడడం ద్వారానే ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ చేకూరుతుందని ఆమె కమిటీకి సూచించారు. ఇందుపూరమ్మ దేశమ్మ తల్లి దీవెనలతో ఇందుకూరుపేట గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆమె ప్రార్థించారు. తం యజ్ఞం వరేష ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా ఐదంత సాధ్యా ఋషయశ్చయే తస్మాజ్ఞా సర్వహుతః సామానజగ్నిరే చందాకం సిద్ధిరే తస్మాదజాయత గావో హజగ్నిరే తస్మాజ్జాతా అజావయః యత్పురుషం యదదః కఠినాం యకల్పయన్. ఆలయానికి కుంభాభిషేకం జరుగుతుంది. ముందుగా ఈ కుంభాభిషేకంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇందుకూరమ్మ దేశమ్మ గుడి కమిటీ గ్రామ కమిటీ సభ్యులందరూ ఇంత బాగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఈ దేవాలయాలు అద్భుతంగా నిర్మించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాల మీద ఎప్పుడు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి కూడా, మనం గుడులు నిర్మించుకుంటాం, కానీ ఆ గుడుల్ని కొనావరికి ముందుకు తీసుకెళ్లడం, ఎక్కడ ఎటువంటి అపచారాలు లేకుండా ఆ గుడి శాస్త్రోక్తంగా ఎటువంటి శాస్త్రాలు ఉన్నాయో దాని విధంగా ఆ గుడులు ముందుకి తీసుకుపోవడం జరపడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఈ గ్రామ కమిటీ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని, అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టం వాళ్ళకి ఇచ్చినందుకు ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పి రుణపడి ఉండాలని కూడా కోరుకుంటూ, మరోసారి ఇందుకూరుపేటలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఇందుకూరమ్మ దేశమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.